హలో సాయి బ్రో, నేను కేసు ఫైల్ చేసేసాను ఆర్సింగిపిఎస్లో. హలో సాయి బ్రో, నేను కేసు ఫైల్ చేశాను ఆర్సింగిపిఎస్లో. ఇలా నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అండ్ ఇలా ఈవెన్ మస్తాన్ సాయిని కూడా ఇలా చేసింది. అతని వీడియోస్ కూడా తీసుకుని అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అన్నీ చెప్పా. ఎవిడెన్సెస్ 3 days లో సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. అంటే నేను సూసైడ్ చేసుకున్నప్పుడు అవి నేను ఫొటోస్ అప్లోడ్ చేశాను కదా, అది నాకు ఇచ్చిందని చెప్పి ఇప్పుడు నువ్వున్నావు ఎవిడెన్స్, ఉదయ్ ఉన్నాడు కదా ఎవిడెన్స్. మెటీరియల్ ఎవిడెన్స్ ఎలా ఇస్తాం మనం, ఏమున్నాయని ఇవ్వడానికి? అర్థం కాలే. సిఐ చెప్తున్నాడు మనం చెప్తే సరిపోయింది అన్నాడు. ఏమంటారు ఇప్పుడు? వెళ్ళి నిరూపించుకున్నాం అందరం. తీసుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ పేపర్ కూడా ఇచ్చారు నాకు అప్పటికప్పుడే. ఎఫ్ఐఆర్ అదే ఇప్పుడు నేను ప్రూఫ్స్ ఇచ్చాక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు, కాపీ ఇచ్చారు నాకు. అయ్యింది. పెద్ద షీట్ ఒకటి ఇచ్చారు, ఫుల్ షీట్. ఎఫ్ఐఆర్ అయ్యింది. అక్నాలెడ్జ్మెంట్ షీట్ చిన్న షీట్, ఎఫ్ఐఆర్ షీట్, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు కూడా షీట్ ఇచ్చారు నాకు. నా అడ్వకేట్ దగ్గర ఉంది. అడ్వకేట్ ఇన్నాక ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత మంది మీడియా వాళ్ళందరూ వచ్చేసారు. నేను ఎవ్వరికి ఆన్సర్ చేయకుండా ఆ అక్నాలెడ్జ్మెంట్ పేపర్ అది ఎఫ్ఐఆర్ది నేను అతనికి ఇచ్చేసి వచ్చేసాను. నేను ఇంకా అతనే ఇచ్చారు. 396 ఏదో పడ్డాయి. ఏదో నేను ఒకసారి పంపిస్తున్నాను నీకు, అడ్వకేట్ ని అడిగి. ఓకే. నీ దగ్గర నా గురించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నా పంపించు సాయి బ్రో. ఓకే. మన దగ్గర ఏమున్నాయి చూస్తాను నేను. ఉంటే కనుక ఆడియో రికార్డింగ్స్ అవన్నీ మనకు మంచిగా మాట్లాడుకునే ఉన్నాయి. దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకునే ఉన్నాయి. ఫోటో ఎవిడెన్స్ ఒకసారి వాడి చూస్తాను. ఆ ఫొటోస్ ఏమైనా దొరుకుతాయి నీకు, నీ లైఫ్ నాశనం చేయడానికి. వాడెవడు ఫెర్గుతో చేసింది కదా. నేను చూస్తాను ఒకసారి. ఏ టైంలో ఏ మంత్ లో పంపించాను నీకు? అది రేప్ కేసు అప్పుడు కదా? రేప్ కేసు అప్పుడు. నేను చూస్తాను ఒకసారి. పంపిస్తాను. ఓకే సార్. నీకేమైనా కాల్ చేసిందా? నాకు చేసింది. ఏమంటుందా? నాకు చెప్పి మిమ్మల్ని ఆపమనిద్ది. నేను ఎలా చెప్తాను వాళ్ళతో? నేనేం మాట్లాడతాను? దానికి వచ్చి పడుతుంది. ఇప్పుడు కొత్తగా భయపడుతుంది. నేను ఇప్పుడే చూసాను. ఆ అమ్మాయికి కాల్ చేసి మేము ఎస్ఓటీ నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అమ్మాయిని బెదిరించిందంట. నన్నే బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. ఎంత జరిగినా కూడా దానికి సిగ్గు లేకుండా. ఏమో వాడెవడు దీని దగ్గర ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏదో చేస్తున్నాడు అంత. కుమార్ డిండి అని ట్రూ కాలర్ లో వచ్చింది ఆ నంబర్. మీకు ట్రూ కాలర్ లో వచ్చిన నెంబర్ వాడే. ఓకే. అంటే వాళ్ళు నన్ను నమ్మినట్టుగా నాకు చెప్పారు, అందుకు చెప్తున్నా. అయ్యో మేము ట్రూ కాలర్ లో చూసాము. నీకు పంపిస్తా నంబర్ కూడా కావాలంటే. స్వాతి నాకు పంపించింది ఆల్రెడీ. చూసిన నెంబరే వాడే నాతో చెప్పాడు డైరెక్ట్ గా. నా నెంబర్ వాడు ఇలా బయట కూడా పెట్టాడు. నేను సీఎం అని పెడతాను అది ఇది అని చెప్పి వాడు అంటే దీని పక్కన వాడు మాట్లాడుతున్నాడు నాతో. అయినా అసలు నేను వాడికి సైజ్ మీడియాలో బయట పెట్టాముగా. నేను వాడికి చెప్దాం అనుకుంటాను. అనవసరం తెలియ సపోర్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ నీ గతి కూడా అంతే చేసేదని చెప్దాం అనుకుంటుంటే కుదరట్లా. బాగుంది కదా ఇది. కలవలేదు వాళ్ళని మనల్ని. మా ఫోన్ మాట్లాడినప్పుడు వాడు నన్ను నమ్మి నాకు చెప్తున్నాడు. అది అవసరం. నేను సీఎం అని పెట్టిన నెంబరు, నా నెంబర్ ఆడు బయటికి చూపిస్తున్నాడు ఇదని.
అంటే ఉంటుంది దాంతో పెట్టుకుంటే నువ్వే నెక్స్ట్ ఇరుక్కునేది అని. ఆడెవడు బట్టతలడు వాడు కొత్తగా చేరాడు ఒకడు. అది పెట్టింది కదా ఎవరో ఒకళ్ళు అలాగా. అవును అంతేగా, ఇప్పుడు నన్ను పెట్టుకున్నప్పుడు అయిపోయింది, నేను రియలైజ్ అయ్యి వచ్చా. ఇంక ఇట్లా ఎవరో ఒకరు కావాలి కదా తనకి. పాపం వాళ్ళని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేసిద్ది. అది మనం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు చెప్పా వాడి నీ గురించి ఇలా చెప్తున్నాడు. అరే నేను కళ్యాణ్ దిలీప్ సుంకరాకు కూడా డైరెక్ట్ గా చెప్పా, నువ్వు నీకు తెలియదు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది నన్ను ఆడుకుంది, నా ఇలా ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఆడుకుందంటే అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అవునా షబ్బు అనుకుంటా ఏదో అబ్బా తెలియక చేసేస్తున్నాను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే దానికి చెప్పేశాడు, అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది. మళ్ళీ నేను అలా ఏదో మాటలు చెప్పి న్యూట్రల్ చేశాను. పాపం వాణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేస్తుందేమో. నెక్స్ట్ వాడిని ఇప్పుడే చేయదు బ్లాక్మెయిల్, బలిదాన్ని ఇప్పుడు దానికి సపోర్టే వాడు కదా. ఓకే మరి ఎప్పుడైతే దీన్ని అసలు అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఈస్ షీ గివింగ్ మనీ ఫర్ హిమ్, అట్లీస్ట్ అడ్వకేట్ పేమెంట్ అన్నా? దగ్గర మనీ లేవురా. మొన్న ఒక 3 lakhs ఇచ్చింది, ఏది క్వాష్ చేయడానికి, డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి వాళ్ళ అమ్మ ఒక 3 lakhs ఇచ్చింది. క్వాష్ అంటే క్వాష్ అంటే అదే ఆ కేసుల్లో తను లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి, ఆ డ్రగ్స్ కేసుల్లో ముందు డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి. ఓకే నేను వెళ్తే నా 20 లక్షలు అడిగాడు రా. నాకంటే నా రేప్ కేసులు తీసేయడానికి, అది నా మీద పెట్టిన రేప్ కేసు వాళ్లే పిలిచాడు. ఏమని పిలిచాడు దిలీప్, నీ మీద పెట్టిన రేప్ కేసు మాకు ఇప్పుడు రాష్ట్రం మీదకి వెళ్తానికి చాలా అడ్డం అవుతుంది, అది అడ్డుగా ఉంది, ఒకసారి వస్తే కాంప్రమైజ్ చేసేసి మనం ఆ రేప్ కేసు తీసేద్దాము అని చెప్పాను. సరే ఏదో ఫ్రీగా చేస్తాడేమోలే, అంటే వాళ్ళకి రాష్ట్రం మీద ఫైట్కి వెళ్తానికి నా కేసు అడ్డు కదా, తీసేస్తాడేమో అని వెళ్తే, వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరాతో నేను వాడిని కలవటం రికార్డ్ చేశాడు. అంటే నన్ను ఒక 20 lakhs అయింది. మనం 20 lakhs మామూలుగా నేను మై నెంబర్స్ ఆర్ సో హై యాక్చువల్లీ, బట్ బికాస్ ఆఫ్ లావణ్య ఐఎమ్ జస్ట్ టేకింగ్ నార్మల్ నెంబర్స్, ద నెంబర్స్ ఆర్ జస్ట్ లైక్ అరౌండ్ 20 lakhs అరౌండ్ అని చెప్పండి సరదాగా చెప్తున్నాడు. ఎందు లాల్ మరి అప్పుడు నువ్వు అడగాల్సింది, లావణ్య ఎన్ని లక్షలు ఇచ్చింది భయ్యా మీకు ఇంత పెద్దది చేయడానికి? నేను చెప్పాడు అది, లావణ్యకి నేను ఫ్రీగా చేస్తున్నా, షీజ్ మై సిస్టర్ ను అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అనమాట. అమ్మ అమ్మ నా ముందు అంటున్నాడు, నా చెల్లి లాంటిది, అమ్మ నీకు రేపు వదిన చీర పెట్టింది, రేపు పొద్దున రా అమ్మ అని చెప్పి అలా చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ మామూలుగా వాడికి తరపు. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని తెలుస్తుంది, నాకు వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా ప్రీతి, తిను మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది, 10 కోట్లు డిమాండ్ చేద్దాం, 2 కోట్లు మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళని అప్రోచ్ అయిందంట 1 year బ్యాక్ నీ విషయంలోనే. ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర, పంపిస్తాను. అయితే ఇప్పుడు దిలీప్ సుంకరా గారికి నిజస్వరూపం తెలిసింది కదా, వాడికి తెలుసు. వాడికి తెలుసు ఆల్రెడీ. నువ్వు తెలియదు అనుకుంటున్నావా? దిలీప్ సుంకరాతో చాట్ నాకు పెట్టింది. ఏమని మెసేజ్ పెట్టాడు తెలుసా దిలీప్ సుంకరా తినకి? వాట్ ఈస్ దిస్ లావణ్య, వై డెంట్ యూ టెల్ మీ అబౌట్ దిస్ ఆడియో రికార్డింగ్స్, వై యూ టోల్డ్ ఆల్ ఆర్ సపోర్టింగ్ అస్, నా వాట్ ఈస్ ఆల్ దిస్ అని మెసేజ్ పెట్టాడు తెలుసా మొన్న 2 days బ్యాక్. ఇది స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్ గా అది 1 time వ్యూ పంపించింది. సో దొంగ మొన్న నేను ఇంతవరకు వస్తుంది అనుకోలేదు కదా. అదే నేను చెప్పేది నువ్వు, అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ సుంకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు, నువ్వు ఇలాంటి దాని మీద తెలియక సపోర్ట్ చేశాను అంటాడు. సో అప్పుడు వాడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిద్ది. నీకు అర్థమైందా? అప్పటిదాకా మనిషిని ఎవరిని బ్లాక్ మెయిల్ చేయదు. దీని నిజ స్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు మన మీదకి వస్తుంది అది. అది దాని గేమ్ ప్యాటర్న్. ఏంది ఇప్పుడు వచ్చి మాట్లాడితే నాకు కూడా వాటితో మాట్లాడి వాడి డివైసెస్ అన్ని తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఓకే నాకు అదే గుడ్డలో సుప్రీతకి చెప్పాను అనమాట యాక్చువల్ గా. ఏమని, ఇలా మృదిని వీడియో వచ్చిందిరా, వీడియో కూడా ఉందిరా తన దగ్గర అని చెప్పా. సో తను కూడా నాకు చెప్పింది డైరెక్ట్ గా, నా దగ్గర చింటూ ఇంకా నిజని వీడియో కాల్ మాట్లాడుకున్న వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర, చింటూ ఫోన్ అంత ఉంది నా దగ్గర అని చెప్పింది. యూ థింక్ చింటూ ఫోన్లు ఇచ్చేసింది. ఓకే చింటూ ఫోన్లు ఇచ్చినా చింటూ గుట్లని పెట్టుకొని ఇవ్వదా? చింటూ గుట్టలని పెట్టుకొని ఇవ్వదా చింటూ ఫోన్? అసలు ఇవ్వద్దని నేను చెప్పాను రా దానికి, చిలక చెప్పినట్టు నేను ఇవ్వద్దే అని చెప్తే ఎందుకు ఇచ్చింది అది నా మాట వినకుండా వాడిని నమ్మి. యా
యా యా ఏమంటుంది తెలుసా, ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు, కానీ చింటూ అలవాటు చేయలేదు పాపం. చింటూ అసలు ఏం తెలియదు. నేను సాక్ష్యం, ప్రభాకర్ కి వీళ్ళే అలవాటు. యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను అది. ఏమో నీ ఇన్వాల్వ్ అయితే లావుదాం అనుకున్నా. ప్రభాకర్ ఎలా మనకే సపోర్ట్, నా వైపే ఉంటాడు. వీళ్ళందరూ నా వైపే ఉంటారు. ఎందుకంటే కొత్త గొప్ప మనం ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని చీట్ చేయలేదు. ఇక్కడ ఎవరి లైఫ్ నాశనం అవ్వాలని కోరుకోలే. నువ్వు చింటూ కాదు కదా అలా కోరుకోవడానికి అంటున్నాడు. అదే మనకంత అవసరం లేదు కదరా. ఏ రోజు బెనిఫిట్ చేయాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలన్న దాంట్లో ఉంటాం. అవును, అనిపించాను ఇందాక దాన్ని అసలు బజారు తిట్టిపడదు. ఏమనింది ఏమంటారు మళ్ళీ లేదు నీ అలా చేయదు. ఇప్పుడు అంతా ఒకప్పుడు ఇలా తిడితే రివర్స్ అయ్యేది, ఇప్పుడు రివర్స్ కాదు. పెట్టాను చూడు స్క్రీన్ షాట్లు ఎలా తిట్టాను. నేను చెప్తానే ఉన్నా వాడి డివైసులు ఇవ్వద్దు అని చెప్పినా కూడా అది నమ్మిపోయి వాడికి ఇచ్చింది. ఎవరి రోడ్ మీదకి వస్తారు చూసుకో. నేను చాలా చస్తా కానీ ఆ చింటూ గాని నిన్ను ఆ విల్లాలో ఉండనివ్వను. నేను ఇప్పుడే ఆ విల్లాని కొంటా, చూస్తుండు, వికెట్ చేపిస్తా, వెళ్ళి చింటూ గాడితో ఆ చింటూ ముక్కున్నారా విల్లాని. ఏం ఆధారాలు? ఏ కాపు? ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కాదు, ఒక కాప్ తో ఆటలు ఆడుతుంది. డేటా అంత ఇచ్చేది కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. 100%, 200% దానికి సాక్ష్యాలు నేను ఇస్తాను. నేను బయటకు వస్తే నువ్వు రా సాయి బ్రో, ఈ 3 days లో నేను ఎవిడెన్సెస్ ఇవ్వాలి. నువ్వు వచ్చావనుకో, నువ్వు ఉదయ్ ఉన్నాడు ఇప్పుడు. Day 1 నాకు ఫోర్స్ఫుల్ గా చేపించినప్పుడు ఉదయ్ ఉన్నాడు. దాని తర్వాత మధ్యలో ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు చిన్న పిల్లకి ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు. దేర్ ఆర్ సో మెనీ టైమ్స్. కొడుకుని అంటే లేపిచ్చిద్ది ఎన్ని పెడితే చూడదు. ఏం కాదు ఇగో, అదొక తప్పుడుది. ఓకే, షీఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను అదే చెప్పా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. తనకు ఒక ఆనందం వస్తుంది మనిషిని ఇలా చేస్తే. మీకు అర్థం కావట్లేదా? షీఈస్ లైక్ దిస్ అండి. తర్నాను కూడా కాల్లో చెప్పాడు ఈరోజు. ఆన్లైన్ కాల్ తీసుకుంటే చూసావా ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూ? తర్నాను కూడా చెప్పాడు, నాకు ప్రీతి ఉదయ్ ఇంట్లో ఉన్నారు తెలుసు, నాకు అదంతా కూడా నాకు చాలా పరిచయం వాళ్ళు, నాకు ఇవన్నీ లోపల జరుగుతున్నాయని నాకు తెలియదు, అంటే నాకు అవగాహన ఉంది కానీ ఏ రోజు మరి ఇంతగా జరుగుతున్నాయని నాకు తెలియదు అని చెప్పి కాల్లో ఇచ్చాడు ఇంటర్వ్యూ. తిరగబడుతున్నాడు. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారు, తర్రన ఇప్పుడు కంప్లైంట్ నేను ఇచ్చాను, తర్రన కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకా నువ్వు కూడా వచ్చి ఇంక ఇప్పుడు ఉదయ్ కూడా ఇస్తాడు నా ఫోన్ దొంగతనం చేసిందని చెప్పి. ఇంకెంత థ్రెటన్ చేసిద్దిరా? చేసింది ఇప్పుడు అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయలే, మా ఇంట్లో వాళ్ళకి ఉదయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నేను బయటకు వచ్చి ఆ టైంలో నేను వాళ్ళ డాడీ అదే ఉదయ్ వాళ్ళ డాడీతో లేదంటే ఎంతైనా మన అబ్బాయి మంచోడు అని చెప్పిన దానికి అది నాకు ఎంత టార్చర్ చూపించా. నువ్వు వెళ్ళి ఉదయ్ వాళ్ళ వైపు మాట్లాడు, నీ ఉదయ్ వాళ్ళ వైపు మాట్లాడు, ఏం మాట్లాడు, ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ. బిడ్డను ఎప్పుడు అనుకోకూడదు, మన బిడ్డను మనం ఎప్పుడు అనుకోకూడదు అన్న దాని మీద నేను అలా మాట్లాడానంటే అది వినదే నా మీదకి వచ్చేసిద్ది. నువ్వు లైవ్ లో ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యి, నేను చెప్తా దాని గురించి అని చెప్తాంటుంది. ఆల్రెడీ ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడింది లైవ్ లో. మా మమ్మీ మాట్లాడేసింది లైవ్ లో ఆల్రెడీ. అన్నీ ఉన్నాయి. మా మమ్మీ ఫోన్ ఒకటి రికవరీ చేయాలి. యాక్చువల్గా మా మమ్మీది OnePlus ఫోన్ ఉంది, పగిలిపోయింది ఆ ఫోన్. ఆ ఫోన్ నేను ఏ రోజు నిజంగా చెప్తున్నాను కదా సాయి బ్రో, నేను ఏ రోజు అవన్నీ పెట్టుకొని ఏదో చేయాలన్న ఇంటెన్షన్ నాకు లేదు. అందుకే నేను ఇప్పటి వరకు కూడా పట్టించుకోలే. ఆ ఫోన్ పగిలిపోయి ఉంది, ఐ డింట్ ఈవెన్ కేర్. బట్ ఈ రోజు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఆ ఫోన్ ఇప్పుడు రిపేర్ చేయాల్సి వస్తుంది.
నాకు అవన్నీ పెట్టుకొని నాకు ఏదో చేయాలని ఎప్పుడు లేదు. ఇది రెచ్చగొట్టి ఇదే చేసుకుంది, దాని గుంత అదే తోకుంది తప్ప నాకు అసలు అలాంటి ఇంటెన్షన్ ఏ రోజు లేదు. నేను నీ కోసం నిలబడింది కూడా ఎందుకు, తనకి ఏదో చేస్తే నాకు ఏదో వస్తుందని కాదు. నాకు నిజం తెలుసు. అది నీకు తెలుసు, నాకు తెలుసు సాయి బ్రో. అది నీకు నేను ఏ రోజైనా నిన్ను గాని ఎవరినైనా గానీ నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకు నిలబడతాను అడిగాను? వాట్ డిడ్ ఐ సే? ఐ విల్ ఓన్లీ సే ట్రూత్. ఎస్, అండ్ ద డే హ్యాస్ కమ్. ఐఎమ్ సేయింగ్ ది ట్రూత్. దట్స్ ఆల్. ఎస్. నాకు తెలుసు అది. మాటలు అలా ఉంటాయి అనమాట. నిన్న కూడా మీడియాలో నేను కాల్లో మాట్లాడి నాకు చేపించిందని చెప్పాక కూడా నేను చేయలేదండి, నేను చేయలేదు అని చెప్పిందా. ఈ రోజు ఐ డ్రీమ్స్ లో ఏమంటుంది తెలుసా, తనతో ఏమంటుంది తెలుసా, నాతో చేయకముందే తనకి ముందే అలవాటు ఉందండి అని చెప్తుంది. దాని అది ఒక పూటకు మాట మాట్లాడిద్ది, దాన్ని ఎవరు నమ్మట్లాడదా. కానీ నాతో చేయకముందే తనకు అలవాటు ఉంది అంటే అక్కడ తను ఏం ఒప్పుకుంటుంది? నేను డ్రగ్స్ చేపించానని అయితే ఒప్పుకుంటుందిగా, తను చేసిందని ఒప్పుకుంటుందిగా. ఇంతవరకు ఏం చెప్పింది? నేను చేయలేదని చెప్పింది. నేను చేస్తే గుండు కొట్టించుకుంటా అని చెప్పింది. ఇప్పుడు క్లియర్ గా గుండు కాదు, చర్మం ఒలిపిస్తా చూడు నువ్వు. అబ్బాయిగా మేము చేయలేకపోయాం, అమ్మాయిగా నువ్వు చెయ్యి ఒక అమ్మాయి మీదకి. అయ్యో సిఐ ఏమన్నాడు తెలుసా, అమ్మ నువ్వు మీడియాలో ఎక్కడికి ఏమి ఇవ్వదమ్మా, నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఐ విల్ యూ డిడ్ ద గుడ్ థింగ్, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పాడు తెలుసా నార్సింగ్ సిఐ. ఆ కేసు తీసుకుందా ఉంటాడు మరి ఏసీపీ అన్నట్టు నాకు గుర్తు. ఓకే, ఎవరు పేరే తెలియదు. నార్సింగ్ మాదాపూరి రెండిటి స్టేషన్ లోనే ఎవరు ఏసీపీ. షీస్ డేటింగ్ హిమ్. ఏమో అంత క్లారిటీ లేదురా నాకు, కానీ షీఈస్ టాకింగ్ విత్ సమ్వన్ అండ్ హీస్ గివింగ్ కంప్లీట్ డేటా. అంటే 100% అదే అన్నట్ల ప్రూఫ్స్ లేవు మన దగ్గర, ఎవిడెన్స్ లేదు. నేను కరెక్ట్ తన ఫోన్ తీస్తే అన్ని వస్తాయి కదా. అది ఆ ఫోన్ తీసి వస్తాయి మనకి. నేను చెప్పేది 100% పక్కా కాకపోవచ్చు కానీ బట్ సమ్వన్ ఇస్ దేర్. యు నో వాట్ స్వాత్, ఎందుకు తెలుసా, ఈ రోజు నా ఫ్రెండ్ కి కాల్ చేసింది. ఆ నంబర్ నా ఫ్రెండ్ నంబర్ ఎలా తీసుకుంది? హౌ డిడ్ షీ గెట్ మై ఫ్రెండ్స్ నంబర్? నేను అదే చెప్పట్లా. సంబడి అతను కాపో లేకపోతే గవర్నమెంట్ లో చూసేవాడు, సమ్ హయ్యర్ పర్సన్ ఈజ్ ఇన్ టచ్ విత్ హర్ అండ్ హీఈస్ గివింగ్ కంప్లీట్ డేటా ఆఫ్ యువర్స్, నాట్ యువర్స్ అంటే యువర్స్ నాకు క్లారిటీ లేదు. బిఫోర్ దట్ మాల్వి తరుణ్, అదే మాల్వి ఉంది కదా, అవును తెలుసు నాకు. అప్పుడు కూడా ఇచ్చేవాడు. ఆ మాల్వి మల్హోత్రా డేటా ఇచ్చినప్పుడు నేను తనతో ఉన్నా. అర్థమైనా? సో అలా నాకు తెలుసు ఎవరు అనేది నా దగ్గరే చెప్పదు అనమాట. నీకు తెలుసు మామూలుగానే కలవలేదు అది ఎవరిని, ఇంకా తెలియదు. నువ్వు ఒకసారి అడుగు ఓకే, తనని ఏమడుగంటే రికార్డ్ చేసుకుంటూ అడుగు. ఓకే, నీకు అసలు ఈ స్వాతి నంబర్ ఎలా వచ్చింది అని అడుగు. అబ్బా పిచ్చిదానా చెప్పిద్దా నువ్వు బలిదాన? చెప్పదు నాకు తెలుసు, చెప్పదు. కానీ ఏదో ఒకటి అనిద్ది కదా, అది నువ్వు రికార్డ్ చేసుకో. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా నీకు మాల్వి మల్హోత్రా నంబర్ ఎలా, వాళ్ళ మదర్ నంబర్ నీకు ఎలా వచ్చిందంటే నేను ఎలాగోలా తీసా నీకు ఎందుకు అని అనింది. అలా నాకు రాజు మాట్లాడచ్చు, నేను చెప్తా. సరే, ఆయన మూవీ రిలీజ్ అయింది ఈ రోజు. ఆయన ఎన్ని టెన్షన్స్ లో ఉన్నాడు తెలుసా. ఆయన మూవీ రిలీజ్ అయింది, ఆయన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, సీరియస్ గా చెప్తున్నాను సాయి బ్రో, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సిచ్యువేషన్ చాలా. ఇప్పుడు మా మమ్మీయే ఎంత భయపడుతుంది తెలుసా. మా మమ్మీ ఏడుస్తుంది 10 రోజుల నుంచి. మా మమ్మీ అన్నం కూడా తినలేదు. ఓకే, అలాంటిది తరుణ ఇంత ఎఫెక్ట్ అవుతున్నాడు 1 month నుంచి న్యూస్ లో. ఇది ఇంత వైరల్, ఇంత చేస్తుంది రచ్చ. ఈ టైంలో అలా చేస్తుంటే పాపం ఎట్లుంటది చెప్పు. వాళ్ళ మమ్మీ ఏంటి ఇది వెళ్ళి డోర్ కొట్టిందా? అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, లోపల ఉన్నారు. దే బోత్ ఆర్ హార్ట్ పేషెంట్స్. వాళ్ళ మమ్మీకి పానిక్ అటాక్, యాంగ్జైటీ అటాక్ అయ్యింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీపీ అండ్ హార్ట్ పేషెంట్స్ తెలుసా. ఎక్కువ తినలేరు, ఎక్కువ పడుకోలేరు, ఎక్కువ ఉండలేరు. ఆ రోజు వాళ్ళ మమ్మీ 4 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళ అమ్మకి నిద్ర పట్టలేదంట తెలుసా. ఇలా చేసి
దీనికి అసలు ఉంటేనే కదా దీనికి అసలు విలువలు, ఆ ఫ్యామిలీ, వీటి మీద ఇంత చిన్న అవగాహన ఉన్నా కూడా షీ విల్ నాట్ డూ దిస్ థింగ్స్. అంటే మీ ఫ్యామిలీకి కానీ, నీ గురించి కానీ, నా గురించి కానీ, ఉదయ్ గురించి కానీ. మా డాడీకి ఫోన్ చేసేప్పుడు ఆ టైంలో వాయిస్ నోట్లు, సార్ ఇగోండి నన్ను నా చావుకి పలానా మస్తాన్ రావు వాళ్ళ నాన్నగారు రామ్మోహన్ రావు వేరే నాకు కారణం అని చెప్పి మా డాడీ వాయిస్ నోట్లు పెట్టింది. సరే అప్పట్లో అది పెట్టింది, ఇప్పుడు ఏం చేస్తుంది? నా చావు కారణం మాల్వి మల్హోత్రా అని పెడుతుంది. నేను చెప్తున్నాను కదా, ఐ మెట్ తరుణ్ అన్న yesterday. ఓకే, నేను అతన్ని చూస్తున్నాను నిన్నటి నుంచి, అతన్ని నేను చూస్తున్నాను నా కళ్ళారా. అతను నిజంగా మాల్వితో ఉండుంటే మా దగ్గరికి ఎందుకు వస్తాడు? మాతో ఎందుకు ఉంటాడు? హీస్ రియల్లీ నాట్ విత్ హర్. హీస్ రియల్లీ నాట్ విత్ హర్ తెలుసా. ఇది ఊహించుకొని నువ్వు అంతెందుకు సాయి బ్రో, నీకు నాకు రంకులు అంటగట్టలేదా? అందరికి పెట్టిద్దిరా అది. ఒక అక్క చెల్లి తమ్ముడు ఏమీ ఉండదు దానికి. ఎన్ని రోజులు సాయి బ్రో, ఎన్ని రోజులు ఇదంతా ఎండ్ రావాలంటే నువ్వు రావాలి. అసలు చింటూ ఏందో కానిపించు. చింటూ గాడికి అర్థం కావట్లే. చింటూ గాడి వీడియో, చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాప్స్ వెళ్ళారుగా వీడియో, ఆ వీడియో ఉందిగా, కెమెరా రికార్డ్ అయింది, కాప్స్ వచ్చి ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని కెమెరా తీశారు. ఆ వీడియో ఉదయ్కి పంపించింది తెలుసా. మేము చూసాం ఆ వీడియో. నీకు గుర్తుందా నేను చెప్పాను వీడియో పంపించింది సాయి బ్రో మాకు. పిచ్చోడు చింటూగాడు. యాక్చువల్గా పిచ్చోడేం కాదు, తెలివైన వాళ్ళు ఇలానే ట్రాప్ చేసుకుంటూ. మేబీ సాయి బ్రో నాకేమనిపిస్తుంది తెలుసా, ఒకవేళ నేను ఆ రోజు ఆ డ్రగ్ అడిస్ట్ వాడెవడో వచ్చాడుగా ఇంటికి, ఒకవేళ నన్ను వాడితో పడుకోబెట్టి నా వీడియోలు ఏమైనా తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కూడా ఇలానే ఎవరైనా బిగ్ షాట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెయ్యని బ్లాక్మెయిల్ చేసిద్దేమో నన్ను. 100% నేను చెప్పాను నీకు ఆ రోజే. అంటే ఆ రోజు నిజంగా ఆ రోజు నువ్వు చెప్పు సాయి బ్రో, ఆ రోజు నేను ఎంత డ్రగ్స్ లో ఉన్నా ఎంతున్నా నేను వచ్చి డోర్ కొట్టి నేను ఉండనని చెప్పి నేను వచ్చి లోపలికి ఉన్నాను కదా. నువ్వేమన్నావు? వాడికి చెప్పిందా నీకు చెప్పినట్టుంది కదా, నువ్వు కావాలంటే ఇల్లు వాడుతుంది అని చెప్పి. నాకేం చెప్పలే అలా. నువ్వు ఉండు నేను వస్తా ఎప్పుడు అని చెప్పి లోపలికి వచ్చింది నీ దగ్గరికి. రాగానే నేను నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు ఏంటి అని చెప్పి డోర్ కొట్టా. మీది డోర్ కొడితే మీరు డోర్ తీశారు. డోర్ తీయగానే నువ్వు అన్నావు అప్పుడు ఇమీడియట్ గా, ఫస్ట్ వాడిని పంపించేసే, షీస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, అసలు నాకు కూడా నచ్చలేదు వాడిని పంపించేసే, నువ్వు అసలు వాడిని ఎందుకు, ఈ పిల్లని వాడిని ఎందుకు సపరేట్ గా ఉంచుతున్నావు, దిస్ సో రాంగ్ అని అనలేదా నువ్వు? కదా నాకే అనిపించింది. అంటే నేను లోపలికి వస్తే తను రావటం అంటే నేను ఏదో వాడి దగ్గర నేను వదిలేయటం, అదే నాకు అర్థం కదా. మాత్రం చండాలంగా ఇదేదో సెట్ చేస్తున్నట్టుంది వ్యవహారం. అంటే నువ్వేమో అన్కంఫర్టబుల్ గా ఉంటున్నావు. వాడి పేరు గుర్తుందా సాయి బ్రో? నాన్న సాయి బ్రో, నేను ఇన్ని అయ్యాక మన లైఫ్ లో రోజుకొకటి అవుతుంటే మనకి ఎక్కడ గుర్తుంటాయి సాయి బ్రో చెప్పు. నాకు అర్పిత్ పేరు కూడా మర్చిపోయాను నేను. మా దగ్గరికి ఎంత మందిని తెచ్చిండ్రు మా ఇంటికి, రోడ్డుని పోయిన కొడుకులు అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని గుంటూరు రేప్ కేసు అప్పుడు వచ్చిన మొహాలు ఎవరో రోహిత్ అంట, ఎవరు అసలు నా కొడుకులు, మహేష్ అనేటోడు నన్ను మళ్ళీ కలిసాడు. ఆ మహేష్ గడి ఫ్రెండ్స్ అంట, రోహిత్ అనే వాళ్ళందరూ రోహిత్ మహేష్ ఇద్దరు నన్ను కలిసారు. కలిసి బ్రో అసలు ఆమె లాంటి పర్సన్ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు బ్రో. లిటరల్లీ ఏం సంబంధం లేను నన్ను కూడా వాడుకుంది బ్రో ఆమె. డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి, డబ్బులు కూడా తీసుకుందంట. కాదు, ఇందాక మీడియాలో ఏం చెప్పింది తెలుసా, ఉదయ్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లిపోయామంటే ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలి అందుకే ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళా అంటుంది. ఎంతమంది ఫోన్లు తీసుకెళ్ళి మొన్నటిదా చింటుగడి ఫోన్, నా ఫోన్ ఇంకా ఇప్పటికీ తన దగ్గర ఉంది, నాది 14 Pro, దాంట్లో డేటా అంతా ఉంది. ఎంతమంది దాని దగ్గర 6 iPhoneలు ఉన్నాయిరా మొన్న చూస్తే. ఇదే సాయి బ్రో, దాని ఫోన్ పగిలిపోయినప్పుడు నా ఫోన్ అడిగింది. అది నా ఫోన్ అడిగితే నేను ఇవ్వలేదా సాయి బ్రో? ఆ రోజు భయపడకుండా దానికి నా ఫోన్ ఇచ్చి పంపించాను నీ దగ్గరికి, గుర్తుందా? ఫోన్ పగిలిపోయిన రోజు నేను కొత్త ఫోన్ తెప్పించి ఇచ్చానుగా. తీసుకోలేదుగా ఫోల్డ్.
తీసుకుంది పిచ్చిదానా, తీసుకుంది ఆ రోజు నేను ఇచ్చేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి. అవునవునవును తీసుకుంది కానీ సిమ్ వేసుకోలేదు. కార్తిక్ గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయా కొత్త సీల్. అప్పుడు మేము బయటకు వచ్చేసాం. డ్రామా ఎంత డ్రామా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే తన ఇంట్లో ఉన్నప్పుడే నేను నీకు కాల్ చేసా, గుర్తుందా? నువ్వు కొట్టావంట కదా అక్కని అని కాల్ చేసా. ఆ రోజే దరిద్రం వదిలించి వేసుకున్నాను అజిత్ నేను అనుకోని ఆ ఫోన్ జీవితంలో నాకు కనపడమాకని చెప్పి వచ్చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి నాకు మళ్ళీ వీడియో తీసాము ఫోటోలు ఉన్నాయన్నారు అప్పుడు భయపడుతూ మళ్ళీ వెనక్కి వచ్చా. లేకపోతే అసలు ఆ రోజే కట్టు సాయి అనేవాడు తన లైఫ్ లో. నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి నీకు నిజంగా సేఫ్. అప్పటికి తన దగ్గర స్వాతి వీడియోలు అన్ని ఉన్నాయి కానీ అవన్నీ బయట పెట్టలేదు కదా అప్పటికెక్కడ. ఎందుకు? ఎంత మందికి పంపించింది, నీ బాయ్స్ కి పంపించింది, ప్రియా తమ్ముడికి కూడా పంపించింది లాస్ట్ కి. ఎందుకు పంపిద్దరు అందరికి ఇలాగా? ఇదేం రోగం దానికి? ఆడియో రికార్డింగ్ రిలీజ్ అయిందే మాది, అది కూడా ఇది అందరికి అలానే పంపించింది. మరి ఇప్పుడు సరే అందరూ మనలాగా ఉండరుగా పతితులు. ఎవడో ఒకరు చెత్తనా కొడుకు ఉంటాడు, వీడియో రికార్డ్ చేసుకొని ఉంటాడు, స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంటాడు. అక్కడ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? దాంది పోయేది లేదు నాన్న. స్పాయిల్ బ్రో లిటరల్లీ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? ఆ వీడియోలో ఎవరు ఉన్నారో వాళ్ళ లైఫ్. స్పాయిల్ అయ్యేది ఎవరి వల్ల? లావణ్య వల్ల. నిజంగా బ్రో, యాక్చువల్లీ నేను అప్పుడు ఉడుచుకొచ్చినప్పుడు మస్తాన్ సాయి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఇట్లా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది వస్తాడు, అక్కడ ఏదో నువ్వు ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ ఫ్రైడే యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గో అండ్ డూ ది ఆరతి. ఐ స్టిల్ రిమెంబర్. తను చెప్పలేదా గొడవ చేస్తా, వీడియోలు వేస్తా, వాళ్ళ చెల్లి పెళ్ళికి కూడా వీడియోలు వేస్తా అని చెప్పింది. మీడియాలో ఇవ్వలేదు కదా. చేతబడులు చేస్తా ఇవన్నీ చెప్పాలి. షీఈ్ మెంటల్లీ అబ్నార్మల్, వెరీ వెరీ అంటే హై లెవెల్లో అబ్నార్మల్ అని చెప్పి జనాలకు తెలియాలంటే పీపుల్ నీడ్ టు నో హౌ షీ బిహేవ్స్. డూ యూ నో ది డేట్ షీ ఫైల్డ్ ది కేస్ ఆన్ రాజ్ తరుణ్, దట్ వాజ్ ఆల్సో నో మూన్ డే, అమావాస్య. నిజంగానే హిందూ ప్రకారాల ప్రకారం ఈ పిచ్చోళ్ళు వీళ్ళందరికీ కూడా అమావాస్య రోజు ఎక్కువ ఈ పవర్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో మెంటల్ వాళ్ళు ఇంకా మెంటల్ గా బిహేవ్ చేస్తారు, సైక్ గా బిహేవ్ చేస్తారు. సో ఆ రోజు వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళకి అది ఇచ్చేస్తారు అనమాట. ఈవెన్ ఇన్ మై రీహాబ్ సాయి బ్రో, ఎవరైతే ఇలా సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆ రోజు వచ్చి మరి అడుగుతారు, నా ఈ రోజు మీకు ఏం కావాలి తినడానికి అని అడుగుతారు తెలుసా వాళ్ళని. ఇఫ్ యూ వాంట్ యూ ఆస్క్ యువర్ మదర్ ఆర్ ఎనీవన్. మీ దర్గాలో అవన్నీ ఎప్పుడు చెప్తారు, ఈ రోజు ఫుల్ మూన్ అదే నో మూన్ డే, సో నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండని ఎప్పుడు చెప్పింది మా మమ్మీ. దాంతో జాగ్రత్త, అది ఇవాళ దానికి ఏదో ఒకటి పవర్ వచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఉండదు, అది కిలికి నాకు ఇలా ఇచ్చుకో మాకు, దానికి ఫోన్ చేయమాకు అని చెప్తుంది మా మమ్మీ ఎప్పుడు ప్రతి అమావాస్య. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద థింగ్. నేను చెప్పాను ఇలా నార్మల్గా మీడియా బిగ్ టీవీ వీళ్ళందరూ, నేను లోపల పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఆర్టీవీ బిగ్ టీవీ వాళ్ళు యాంకర్స్, ఫీమేల్ యాంకర్స్ వచ్చి ఇదేంటంటే నేను నా ఫోన్లో ఉన్న ప్రూఫ్స్ అని చూపించాను వాళ్ళకి. మీడియాకి చూపించలే, వాళ్ళకి పర్సనల్గా చూపించా పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు. చూడండి ఇది తన లైఫ్, అండ్ తను ఊరికే ఇలా మా మీద చేతబడి చేస్తా, బ్లాక్ మ్యాజిక్ చేస్తాను కూడా మనల్ని బెదిరించేది అని చెప్పా. వాళ్ళ అమ్మ నాన్న నాకు ఫోన్ చేశారు మొన్న, అయ్యా ఏదో చెయ్యయ్యా నువ్వు చూడయ్యా కొంచెం అమ్మాయిని కాబట్టి. మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పానండి. ఏం చెప్పాను, మీ అమ్మాయిని రీహాబ్ లో వేయండి అని చెప్పా. మీరు విన్నారా? మా సంతకం పెట్టండి అని చెప్పా, విన్నారా? మనుషులండి మీరు. నాకేం మీ అమ్మాయి మీద కోపం కాదు, జరిగింది. దాన్ని రీహాబ్ వేయండి ఇప్పటికన్నా. సాయి బ్రో, నువ్వు నేను ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నాం రీహాబ్ లో ఇద్దాం, తన లైఫ్ బాగు చేద్దాం అని చెప్పి. తను మనల్ని ఎంత చేసా కూడా హౌ మచ్ వి థింక్ అబౌట్ దట్, ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్ బుల్షిట్ తెలుసా. నిజంగా తన గురించి అంత ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నందుకు బుల్షిట్ అనిపిస్తుంది తెలుసా నాకు. అందరూ నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, నీకు తను పిచ్చిదని తెలిసి కూడా మరి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నారు తెలుసా. ఇది ఢిల్లీలో డ్రగ్స్ కొనుక్కొని వచ్చి ఇంటిరుక్కొని అక్కడ చింతకడితే చెప్పి అది అంత పెద్ద డ్రామా కాదు. నాకు ఒకటి అప్పుడు నన్ను ఒకటి దగ్గర తీసుకెళ్తుంది చూడు, బేగంపేట
ముసలోడి దగ్గరికి భరత్ భరత్ వాడి పేరు. నీకు గుర్తుందా, నేను నీకు కూడా చెప్పాను నాకు ఇట్లా వాళ్ళు ఇంజెక్షన్ చేసి వాడిని ఫ్లర్ట్ చేసింది. వాడికి స్టిల్ ఇన్ టచ్ లో ఉంది. ఓకే భరత్ అడిపోయేది. ఓకే భరత్ ఫుల్ నేమ్ ఏంటి? ఓకే పెంట్ హౌస్ లోనే వాడు అమ్మే డ్రగ్స్. బేగంపేట వాడు మాకు తెలీదు. మా బేగంపేట నాడు ముసలి ఉంటాడు. అమీర్పేటరా? అదే నేను వాడి ఇంటికి వెళ్ళా, గుర్తుందా నీకు? నువ్వు చెల్లి వాడు. వాడి ఇల్లు అంటే వాడి ఇల్లు కాదు అది, వాడు ఉండే రూమ్. వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాడు అక్కడ అమ్ముతాడు, పెళ్లి చేస్తాడు ఆ రూమ్ లో. అది వాడే. ఉదయ్ బర్త్డేకి మేము ఒక ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నాం, గుర్తుందా? ఆ రోజు అక్కడ కొట్టడానికి వచ్చాడు ఉదయ్, నన్ను వాడే అబ్బి అంటే. వాడి ఈరోజు మధ్యాహ్నం మాట్లాడాడు. నిజంగా ఇంత చేసింది నా ప్రీతి, నాకు నిజంగా తెలియలేదు. మా బ్రదర్ ని కూడా ఇలానే చేసింది. మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కి కూడా కాల్ చేసింది, బెదిరించింది వాళ్ళ వైఫ్ ని కూడా. రికార్డింగ్ పంపిస్తా నీకు 2 minutes. సరే ఓకే బాయ్. కనుక్కుంటా.